ఆంధ్రాల ఎన్నికల ప్రచారం అన్ని పార్టీలు దూసుకుపోతున్నాయి కదా. అయితే అన్ని పార్టీల సంగతి ఏమో గాని ఆంధ్ర అధికార పార్టీ అయిన వైసీపీకి మాత్రం జనాలు సుక్కలు చూపెడుతుర్రబ్బా. అక్కడక్కడ చూడుర్రప్పారి. ఇక ఈసారి ఎట్లనైనా రెండోసారి అధికారం దక్కించుకోవాలి అని ఆంధ్ర అధికార పార్టీ అయిన వైసీపీ ఒక దిక్కు, ఎట్లనైనా వైసీపీని గద్దె దింపి అధికారంలోకి రావాలి అని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గట్టి ఎన్నికలకు పోతున్నాయి. అయితే కూటమి సంగతి పక్కకు పెడితే అధికార వైసీపీకి అయితే గట్టిగానే నిరసన సెగలు తగులుతున్నాయి. మొన్న పర్యాటక శాఖ మంత్రి రోజా మేడంకు సొంత నియోజకవర్గ పోల్లే ఊళ్ళకి రానియకుండా అడ్డుకున్నారు. గట్లనే ఇప్పుడు మంగళగిరిలా వైసీపీ అభ్యర్థి ప్రచారానికి పోతే చూడుర్రి ఏం చేసిర్రో. చెప్పండి పలానా చేశాడంటే ఏమమ్మా మేము మాకేం ఇమ్మలా, మాకేం చేయలే, అందుకని మేము మాకేమన్నా ఉంటే ఆఖరికి మాకున్న కార్డు కూడా తీసేసాడు. ఎవరు అభివృద్ధి చేస్తే వాళ్ళకి వేస్తామమ్మా, మేము చేసే వాళ్ళకి వేస్తాం. ఎవరు అభివృద్ధి చేసే వాళ్ళకి వాళ్ళకి వేస్తాం. చూసిర్రు కదా, మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య మేడం పాంప్లెట్లు పట్టుకొని వస్తే ఎందుకు ఓటేయాలి, మీరు ఏం చేసిర్రు అని మీకు ఓటేయాలి, వైసీపీకి ఎందుకు ఓటేయాలనో చెప్పు, అభివృద్ధి చెయ్యకుండా ఓట్లేయమంటే వేస్తామా, ఎవరు అభివృద్ధి చేస్తారో వాళ్ళకే మా ఓటు అని గా మేడం ముఖం మీదనే చెప్పిందుల్లా. మాకేం చేశాడు చెప్పండి పలానా చేశాడంటే ఏమమ్మా మేము మాకేం ఇమ్మలా, మాకేం చేయలే, అందుకని మేము మాకేమన్నా ఉంటే ఆఖరికి మాకున్న కార్డు కూడా తీసేసాడు. ఎవరు అభివృద్ధి చేస్తే వాళ్ళకి వేస్తామమ్మా, మేము చేసే వాళ్ళకి వేస్తాం. ఎవరు అభివృద్ధి చేసే వాళ్ళకి వాళ్ళకి వేస్తాం. ఇక మహిళ గట్ల అడిగేసరికి ఏం చెప్పాలనో అర్థం కాక మెల్లగా మారు మాట్లాడకుండా అక్కడికెంచి జారుకున్నదుల్లా మురుగుడు లావణ్య మేడం. ఇక వీళ్ళ లెక్కలు చూస్తా అంటే ఈసారి వైసీపీకి జర కష్టకాలమే ఉన్నట్టున్నది పోర్రి. మరి చూడాలే గీ అభ్యర్థుల భవిష్యత్తు ఎట్లుంటుందో మరి ముందు ముందు అని అనుకుంటారు గీ ముచ్చట చూసినా అక్కడి వైసీపీ కార్యకర్తలు.